హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ July 3rd. టైం కూడా అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 2:30 to 40 AM అవుతుంది. సో మన ఇంకా బండి కనిపిస్తుంది కదా. ఈరోజు అయితే చిన్న 1 day ట్రిప్ ప్లాన్ చేసిన. అదేందో ఎక్కడికో అనేది మనం వెళ్తూ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద గోప్రో వ్యూ. ఇప్పుడైతే టైం అరౌండ్ 3:30 AM అవుతుంది. సో లేట్ ఎందుకంటే ముంగడ కనిపిస్తుంది కదా మా ఫ్రెండ్, రావడానికి లేట్ అయింది కొంచెము. సో అందుకే లేట్ అయింది. ఇక ఇప్పుడు మేమైతే ఎగ్జాక్ట్ రామ్నగర్ చౌరస్తాగడ ఉన్నాము. ఇక్కడ నుంచి నారాయణగూడకి వెళ్ళి ఇంకొక పర్సన్ని పిక్ చేసుకోవాలి. అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇంకేమైనా ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఫైనల్గా మనమైతే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం, కర్మంఘట్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ 2 బైక్స్ పార్క్ చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయినాం. సో కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? ట్రిప్ గురించి ఏం చెప్పలే కదా. బేసిక్ ఏంటంటే మామూలు ఒక 1 week కింద ఇట్లా వెళ్దాం అని అనుకున్నాము. సో నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా ఈరోజు వెళ్తున్నాము. నేనైతే 1 day ట్రిప్ అనుకుంటున్నాను. మోస్ట్లీ 1 day ట్రిప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ అగైన్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందుకి నేను అక్కడ చీకటి ఉండే కాబట్టి ఇంతసేపు కెమెరా ఆన్ చేసిన, ఎప్పుడు ఆన్ చేసిన. శ్రీశైలంకి ఇంకొక దగ్గర ఒక 80 kilometers దూరంలో ఉన్నాము. వచ్చే దారిలో ఒక టీ బ్రేక్ తీసుకున్నాము, డిండి రిజర్వర్ కూడా ఆగినాము. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్. దానికి ఒక డిస్టెన్స్ ఒక 40 kilometers ఉంది. జస్ట్ నౌ మనమైతే ఘాట్ రోడ్ ఎంటర్ అయినాము. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఘాట్ ఎక్స్పీరియన్స్ ఇది నాది. అంటే ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళినా కానీ నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళడం మాత్రము నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కొంచెం ఘాట్ రోడ్ కాబట్టి చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మంకీస్, యానిమల్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. మెల్లమెల్లగా మనం అయితే రోడ్ ఎక్కేస్తున్నాము. రైట్ సైడ్ చూడొచ్చు, రైట్ సైడ్ డౌన్లో ఉంది. మనము జస్ట్ ఒక 2 kilometers వచ్చినాం, అప్పుడే ఇంత మీదకి ఎక్కేసినాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఘాట్ రోడ్, ఫస్ట్ తెలంగాణది ఘాట్ రోడ్ వస్తుంది. అది ఎంటర్ అవ్వాలి. ఎగ్జిట్ అయిన తర్వాత మధ్యలో శ్రీశైలం డ్యామ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రాకి ఎంటర్ అవ్వాలి. అక్కడ మన మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వెదర్ కూడా చాలా బాగుంది. ఎండ లేదు, ఏం లేదు. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, సో దానివల్ల వెదర్ చాలా బాగుంది. నాకు తెలిసి టెంపరేచర్ అరౌండ్ 25-26, ఈజీగా 25-26 degrees ఉంటుంది అనుకుంటా. ఈ వెదర్ అయితే బెస్ట్. ఎందుకంటే మరీ టూ మచ్ ఎండ ఉంటే కూడా నడుపుది కాదు, రావాలనిపించదు. సో అక్కడ మనకి చెక్ పోస్ట్ వచ్చింది. నేను ఆపి వెహికల్ చెక్ చేస్తారేమో అనుకున్నా కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మనం అసలైన ఫారెస్ట్కి ఎంటర్ అయినాము. వెహికల్ ఇంకోటి రోడ్ ఏంటంటే చాలా బెస్ట్. ఎవరికైతే ఫస్ట్ టైం ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రోడ్లోకి వచ్చి డ్రైవ్ చేయొచ్చు. దానివల్ల మనకి ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ దక్కుతుంది. ఇది ఎందుకంటే అంత బేసిక్ రోడ్, ఇది అంత అడ్వాన్స్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది సౌత్లో శృంగేరి అనే ఒక ఘాట్ రోడ్ ఉంటుంది, శృంగేరికి వెళ్ళేది. అది ఉడిపి నుంచి శృంగేరికి కనెక్టెడ్ ఉంటుంది రోడ్. అది చాలా డెడ్లియస్ట్ రోడ్, ఎందుకంటే హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఉంటాయి అక్కడ. ఇది మాత్రం అట్లా కాదు, ఇది బేసికే. సో ఎవరైనా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు మేము ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. కాకపోతే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ప్రాపర్గా చూపించట్లేదు. ఇక్కడ ఒక 2-3 అడిగినాం, వాళ్ళు కూడా మేము కూడా టూరిస్టులమే, మాకు కూడా అంత ఐడియా లేదు అది అని అంటారు. సో ఇక దానికోసం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే
శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్దాము. డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న దర్శనము అదే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లోకల్లో అడిగి తెలుసుకొని మళ్ళీ రిటర్న్లో పాసిబుల్ అయితే చేసుకుందాం. కార్ యాక్సిడెంట్ చేసిన కిచ్చిండు, డైరెక్ట్ కిచ్చిండు. అరే రీసెంట్గా అయింది పావు. అది చూసిన ఎట్లా కిచ్చిండు. టర్నింగ్ కాడ నాకు తెలిసి అంటే ఓవర్ స్పీడింగ్ ఉండే, డైరెక్ట్ దానికి ఆనుకొని అట్లా అయిపోయింది. ఓవర్ స్పీడింగ్ ఉన్నట్టుండే టర్నింగ్ కాడ. కార్ చేసిన హెల్మెట్ తీ బ్రో, ఇది ఇగో మస్తు ఫీల్ వస్తుంది. అది తీసేసిన అన్ని. ఇప్పుడే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50. ఎంట్రీ టికెట్ వంచి ఇక్కడ సీన్ ఏమైందంటే మాకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ లొకేషన్ దొరకలేదు కదా. ఇట్లనే ఇక లైట్ తీసుకుందామని ముంగడికి వస్తుంటే ఇట్లా మామూలుగా రైట్ సైడ్లో బోర్డు కనిపించింది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ ఉండే. పోనీ ఇక్కడ లైట్ తీసుకుందాం ఇక అయ్యేటట్లేదని చెప్పి అనుకునే లోపే ఆఫీసర్స్ ఉంటారు కదా వీళ్ళు, ఎవరైతే ఇక్కడ టికెట్ కౌంటర్లో ఉంటారో వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. 9 o'clock ఓపెన్ అన్నారు. 9 దాకా వెయిట్ చేసినాము. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గూగుల్ మ్యాప్లో ఆక్టోపస్ వ్యూ పాయింట్ లొకేషన్ చూపిస్తుంది, దాన్ని మీరు అస్సలు ఫాలో అవ్వకండి. ఎందుకంటే అది ఎక్కడనో తప్పు చూపిస్తుంది. ఇంకా అదే రూట్లో రావాలి. కాకపోతే ఇంకొంచెం ముంగడికి వచ్చేస్తే ఒక 5, 6, 7 నియర్లీ ఒక 10 kilometers లోపలికి వచ్చారు అనుకో మీకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ లొకేషన్ వచ్చేస్తుంది రైట్ సైడ్లోనే. ఇంకా మీరు ఇక్కడ గుర్తుపెట్టాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి నో ఆన్లైన్ పేమెంట్, మొత్తము క్యాషే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees. రోడ్ అయితే చాలా బాగుంది. మొత్తానికి వచ్చేసినాం మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్కి. బైక్స్ అయితే ఇక్కడనే పార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. సింగిల్ పాయింట్. ఇప్పుడే ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసేసుకున్నాము. అనుకున్న దానికంటే లొకేషన్ ఇంకా చాలా బాగుంది. ఇంకా ఎక్కువసేపు ఉండబోతుంది కానీ ఇంకనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మిస్ అయిపోతాం కదా. సో అందుకే ఇప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్గా టెంపుల్కి వెళ్ళిపోదాం. ఈ రోడ్ ఏదైతుందో బాగుంది, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లైట్గా. కాకపోతే ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుండే. జస్ట్ మా అంటే ఒక 500 less than 1 kilometer ఉంది అంతే. ఇప్పుడు ఈగలపెంట దోమలపెంట దాటిన తర్వాత మనము డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్ దాటిన తర్వాత అప్పుడు ఆంధ్రాకి ఎంటర్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇంకా తెలంగాణలోనే ఉన్నాము. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న డ్యామ్ మనకైతే ఫైనల్గా కనిపించేసింది. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఈ నెక్స్ట్ టైం తీసుకోగానే కనిపించేస్తుంది. మీది నుంచి అంత పర్ఫెక్ట్ వ్యూ లేదు కానీ ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మనం కిందికి దిగుతాం. ఇంకా కిందికి దిగిన తర్వాత ఫస్ట్ ఆంధ్రాకి ఎంటర్ అయ్యి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేద్దాం. ఈ బ్రిడ్జ్ దాటేస్తే మనం అయితే ఆంధ్రాకి ఎంటర్ అయిపోతాం. అక్కడ డ్యామ్ ఉంది, ఇక్కడ వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్ అంతా ఎక్కడ నాగార్జున సాగర్కి వెళ్ళిపోతాయి. ఇంకోటి నేను రీసెంట్గా చూసింది ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కి బోటింగ్ సర్వీస్ స్టార్ట్ చేశారు. అది మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా నేనైతే ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయినా.
ఇది నా ఫస్ట్ స్టేట్ బార్డర్ క్రాసింగ్. అంటే నేను డ్రైవింగ్ చేసుకుంటూ రావడంతో వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బార్డర్ చెకింగ్, అంటే మామూలుగా చెక్ పాయింట్ లెక్క ఉంది. ఇప్పుడు మనం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిపోయినాం. ఎంతసేపు మనము డ్యామ్ని అక్కడి నుంచి చూసినాము. ఇది ఇక్కడ సైడ్ వ్యూ, అంటే ఆంధ్ర నుంచి వ్యూ ఇది. ఈ డ్యామ్ ఎట్లా అంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో లొకేట్ అయ్యింది. ఫైనల్లీ మనం అయితే శ్రీశైలం దగ్గరకు వచ్చేసినాము. పొద్దున 3:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 10-11 అవుతుంది. ఇప్పుడు మొత్తానికి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ సెంటర్స్ ఎక్కడున్నాయో చూడాలి. ఇక్కడ మన వాళ్ళు ఇంకా 2 వచ్చేటోళ్ళు ఉన్నారు కదా, వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం ఫస్ట్ అయితే. ఉంటాయి. సో ఇప్పుడు టైం అరౌండ్ 4:30 అవుతుంది సాయంత్రం. మేము ఇక్కడికి అరౌండ్ 11 o'clockకి రీచ్ అయినాం. టిఫిన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు 12-12:30 అయింది. దాని తర్వాత ఇక్కడ క్లాక్ రూమ్కి వచ్చేసి మన లగేజ్ అన్ని సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోయినాం. అక్కడ మేము అనుకుంటే ఒకటి అయిపోయింది, ఒకటి అయిపోయింది. సో యాక్చువల్గా ఏమైందంటే మేము ఎంటర్ కాగానే గేట్స్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అలో లేదు, డైరెక్ట్ 4:30కి రమ్మని చెప్పారు. కాకపోతే ఇదొకటి జుగాడ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేట్ వేసారు. అయితే అక్కడ కూడా జుగాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాంప్లెక్స్లో వేసారు ఒక 1 hour. మొత్తం మీద ఒక 3-4 hours అయింది. కాకపోతే దర్శనం మాత్రం ఎక్సలెంట్గా అయింది. స్పర్శ దర్శనం అయింది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మనం స్వయంగా వెళ్ళి ఆ శివుడి లింగం ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్ టచ్ చేయొచ్చు. ఆ దర్శనం అయింది మాకు. ఇప్పుడే దర్శనం నుంచి బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ లడ్డు తీసుకుందామని లడ్డు కౌంటర్కి వచ్చేసాం.